ఇది ఎంటర్ అయితే అరే నీ అబ్బా. వెల్కమ్ బ్యాక్ టు న్యూ లాంగ్ వీడియో. మీకు అందరికి స్వాగతం. చాలా రోజులకి మనం అయితే లాంగ్ వీడియో రికార్డ్ చేస్తున్నాము. బట్ ప్రీవియస్ వీడియోలో నేను వారంలో 4 లాంగ్ వీడియోస్ తీస్తానని అయితే మీకు మాట ఇవ్వడం జరిగింది. బట్ అన్ఫార్చునేట్లీ నా మొబైల్ కి అయితే కెమెరా అనేది డ్యామేజ్ అయింది. కెమెరా డ్యామేజ్ అయితే నేను వీడియోస్ చాలా తీయగలుగుతాను, అందుకే షార్ట్ వీడియోస్ కూడా రికార్డ్ చేయలేకపోయా. మన బ్రదర్ ఫోన్ అయితే రికార్డ్ చేస్తాం, తను ఓన్లీ సండే వరకే రాగలుగుతాడు మన దగ్గరికి. సో ఇప్పుడు నేను ఈ వారంలో నోటీస్ చేసిన ఒక 6 పాయింట్స్ అండ్ దాంతో పాటు ఒక అడిషనల్ పాయింట్ కూడా యాడ్ చేసి టోటల్ 7 పాయింట్స్ అయితే మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది ఈ వీడియో అయితే. వీడియో మొత్తం చూసేసేయండి. నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. టాపిక్ నెంబర్ 1 వచ్చేసి రీసెంట్ గా February 26 అయితే మన నేచురల్ క్రష్ రష్మిక మందన గారికి అయితే మ్యారేజ్ అయితే అయింది. ఎవరు అనుకుంటున్నారా? ఆ ప్రియుడు ఎవరో కాదు, మన విజయ్ దేవరకొండ, ది కింగ్ ఆఫ్ రౌడీ. వీళ్ళు రీసెంట్ గా అయితే మ్యారేజ్ చేసుకున్నారు. బట్ వీళ్ళ మ్యారేజ్ అంత స్పెషల్ ఏంటంటే ఒక మంచి ట్రెడిషనల్ స్టైల్లో వీళ్ళ మ్యారేజ్ అయితే జరిగింది. బట్ దీంట్లో పాటు ఒక మెయిన్ కీ పాయింట్ అయితే వాళ్ళిద్దరు కలిపి ఒక పాయింట్ అయితే చెప్పారనమాట. ప్రైవసీ, ప్రైవేట్ అంటే దాచుకోవటం. వీళ్ళు 2017 నుంచి 2026 వరకు వీళ్ళ రిలేషన్షిప్ ఇంతవరకు బయటకు తెలియకుండా చాలా వరకు సెక్యూర్డ్ గా చాలా మంది దగ్గర తెలియకుండా హోల్డ్ అయితే చేసి ఉంచుకున్నారు. ఈ 2026 అయితే ఫైనల్ గా అయితే మ్యారేజ్ చేస్తున్నారు. బట్ విజయ్ అయితే ఒక మాట అయితే చెప్పారనమాట. మై బెస్ట్ ఫ్రెండ్ ఇస్ మై వైఫ్ అని అయితే ఒక మాట అయితే రాశాడు. తన బెస్ట్ ఫ్రెండ్ తన భార్యకి అయితే మ్యారేజ్ అని అయితే చెప్పారు. దీన్ని బట్టి మీకు పాయింట్ ఏంటంటే ఏ రిలేషన్షిప్ అయినా కానీ ప్రైవసీగా ఉంచుకుంటే అది ఎప్పటికైనా మీ సొంతం అవుతుంది. నేను చెప్పను దాన్ని ఎలా ఉంటుందంటే అవతల ఉమెన్ బట్టి మీ బట్టి ఇద్దరు రిలేషన్ బట్టి లాస్ట్ గా ఒక ఫైనల్ అయితే డెసిషన్ వస్తుంది. కరెక్ట్ అనుకున్నప్పుడే అది మ్యారేజ్ అయితే అవుతుంది. టాపిక్ నెంబర్ 2 వచ్చేసి రీసెంట్ గా మనకి చాలా లేట్ అయింది అనమాట. యాక్చువల్లీ ప్రతి జనవరి డిసెంబర్ అయితే లాంచ్ అవుతుంది. బట్ ఈసారి కొంచెం లేట్ గా అయితే ఫిబ్రవరిలో లాంచ్ చేశారు. నేను లాంచ్ చేశారన్నప్పుడు మీకైతే బల్బ్ కలగాలన్నమాట. ఏదో కాదు, సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అయితే దీన్ని మొత్తం 3 వేరియేషన్ ఇచ్చారు. సామ్సంగ్ గెలాక్సీ S26 అండ్ సామ్సంగ్ గెలాక్సీ S26 అల్ట్రా అండ్ సామ్సంగ్ గెలాక్సీ S26 ప్లస్. ఈ 3 మోడల్స్ అయితే మనకు లాంచ్ చేశారు. బట్ హార్డ్వేర్ లెవెల్లో ఒక మేజర్ హ్యూజ్ అప్డేట్ ఏంటి అంటే ప్రైవసీ డిస్ప్లే. మనం న్యాచురల్ గా ప్రైవసీ డిస్ప్లేస్ మన మొబైల్ కి అయితే వేస్తాము. బట్ ఈసారి ఈ సామ్సంగ్ S26 అల్ట్రాలో ఏం చేశారంటే హార్డ్వేర్ లెవెల్లో ఇంప్రూవ్మెంట్ చేశారనమాట. దీనికి ప్రైవసీ బటన్ అనే మోడ్ అయితే డైరెక్ట్ గా ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ప్రైవసీ డిస్ప్లే అవుతుంది. మీ పక్కన వాళ్ళకి అయితే ఎవరికి కనిపించదు. అయితే చాలా బెస్ట్ అప్డేట్. అండ్ దాంతో పాటు ఈ కెమెరాస్ ఇవన్నీ సెన్సార్లు అయితే మేజర్ ఇంప్రూవ్మెంట్ అయితే చేశారనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ దీని ప్రైసింగ్ కొంచెం మరీ ఎక్కువైతే ఉంది. ఇదైతే లాంచ్ అయినప్పుడు పూర్తిగా దీని ప్రైస్ డీటెయిల్స్ అన్ని మనం వీడియోలో వదిలిద్దాం. లేదంటే అప్పుడు వాళ్ళు లాంచ్ చేసినప్పుడు మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. టాటా పంచ్ ఈవీ అయితే కొత్త కార్ అయితే లాంచ్ చేశారనమాట. అది ఏదో కాదనమాట, చాలా బెటర్ అయితే ఉంది. ఎందుకంటే ఉన్న ఈవీ కార్స్ అన్నిటిలో ఈ కార్ ఉన్న మేజర్ ఫీచర్స్ ఏంటి అంటే లాంగర్ బ్యాటరీ అండ్ కంఫర్టబుల్ అండ్ ఆటోమేషన్ చాలా బాగా పనిచేస్తుంది ఈ కార్ లో. మెయిన్ హైలైట్ దీనిలో వచ్చేసి లాంగర్ బ్యాటరీ. ఈ లాంగర్ బ్యాటరీ 30 నుంచి 40 కిలోమీటర్లు అడిషనల్ గా అయితే ఎక్కువ లాంగ్ జర్నీ చేయొచ్చు అనమాట. దీని ప్రైస్ సుమారు 11 లక్షల నుంచి 15 లక్షల లోపు అయితే మన ఇండియాలో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఈవీ కార్ అని నేను చెప్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి, మనం అంటే కొనలేమన్నమాట. సేవ్ పునర్విక పాప కోసం మన 2 తెలుగు రాష్ట్రాలు ఎంత కష్టపడ్డారంటే రీసెంట్ గా మనం ఆ వీడియోస్ చాలా అంటే చాలా చూసాం. ఇన్స్టాగ్రామ్ లో కానీ, యూట్యూబ్ లో కానీ, టెలిగ్రామ్ లో కానీ, ఎక్స్ లో కానీ. అయితే ఇప్పుడు పాపకు వచ్చిన మెయిన్ ప్రాబ్లం అంటే SMA డిసీజ్. ఇది ఒక హార్మోన్ డెఫిషియన్సీ, ఒక జీన్స్ అనేది బాడీలో లేకపోవడం అనమాట. దీనికి ఒక డ్రగ్ అయితే ఇవ్వాలి. అది ఆల్మోస్ట్ 16 crores అయితే అవుతుంది. ఆ ఫాదర్ అయితే చాలా అంటే చాలా ఇంకా నమ్మకం కోల్పోయాడు. బట్ అయినా కానీ పట్టు వదలకుండా తన ప్రయత్నం తాను చేశాడు. అండ్ ఆల్సో మన 2 తెలుగు స్టేట్స్ లో ఉన్న ప్రతి ఒక్క యూట్యూబర్ గానీ, కంటెంట్ క్రియేటర్ గానీ, ఇన్ఫ్లుయెన్సర్ గానీ ప్రతి ఒక్కళ్ళు ఈ పాప పైన వీడియోస్ చేసి రెస్పాండ్ చేసి ఫండ్ కలెక్ట్ చేయడం అనమాట. చాలా పెద్ద విషయం ఇది మనం. ఎందుకంటే ఫండ్స్ కలెక్ట్ చేసి అసలు అంత అమౌంట్ కలెక్ట్ చేస్తారు లేదన్న హోప్ లేకుండా కూడా కలెక్ట్ చేసి మరి అట్టలేదన్నా మన తెలుగు స్టేట్స్ లో సామాన్యులు కానీ, పేదవాళ్ళు కానీ, ఎవరైనా కానీ అందరూ డొనేట్ చేసి అక్షరాల 9 కోట్లు అయితే ఫండ్ కలెక్ట్ చేయగలిగారు. ఈ 9 కోట్లతో పాటు మన సెంట్రల్ గవర్నమెంట్ రియాక్ట్ అయ్యి ఒక 50 lakhs అయితే మన సెంట్రల్ గవర్నమెంట్ కూడా డొనేట్ చేసింది. ఈ వీడియో అంతా న్యూస్ చూసి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి అయితే వెళ్ళింది. తనైతే ఇవి ఏ అపాయం లేకుండా పాప కోసం 6 కోట్లు అయితే డొనేట్ చేశాడు అనమాట.
ఈ 6 కోట్లు మొత్తం కలిపి టోటల్ గా అయితే 16 crores అయితే అయింది. పాపకు ప్రజెంట్ ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీ అండ్ పాప సేఫ్ అండ్ ఎవరైతే కష్టపడి ఫండ్స్ అయితే కలెక్ట్ చేశారో వాళ్ళందరికీ కూడా సాటిస్ఫైడ్ అనమాట. అండ్ దాంతో పాటు ఈ డిసీజ్ ఆ పాపకు ఒకటే కాదు, చాలా మందికి అయితే మన ఏపీలో అక్షరాల ఒక 500+ కన్నా ఎక్కువ మందికి అయితే ఈ డిసీజ్ అయితే ఉంది. వాళ్ళకు కూడా మనం ప్రతి ఒక్కరికి 16 కోట్లు కలెక్ట్ చేయలేం కాబట్టి మన గవర్నమెంట్ దీనికి స్పందించి కొంచెం ఆ మెడిసిన్ మన దగ్గరే రెడీ అయ్యేటట్టు ఏదైనా ఆప్షన్ ఉంటే బాగుంది అనమాట. నేషనల్ సైన్స్ డే ఇది ఫిబ్రవరి 28వ తారీఖు అయితే ఈ డే అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇది నేను వాళ్ళ మార్చిలో తీస్తున్నాను. బట్ నేషనల్ సైన్స్ డే అంటే అసలు ఏంది? సివి రామన్ ఎఫెక్ట్. సివి రామన్ గారి బర్త్డే రోజు అయితే మనం అయితే అందరం నేషనల్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. ప్రతి ఒక్క ఇండియన్ కి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఈయన రామన్ ఎఫెక్ట్ ని ఎప్పుడు కనుక్కున్నారంటే 1928 అయితే రామన్ ఎఫెక్ట్ అయితే కనుగొన్నారు. ఈ రోజే మనకి నేషనల్ సైన్స్ డే అనమాట. ఇది ఎక్కువగా మన తెలుగు స్టేట్స్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ దాంతోపాటు కేరళలో చాలా ఎక్కువ ప్రాధాన్యత అయితే ఇస్తారు. చాలా మంచి చేస్తారు. అండ్ ఎవ్రీ స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ మంచి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ అండ్ ఇనాగ్రేషన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రతిదీ ఇంప్రూవ్మెంట్ చేసి చాలా ఎక్స్ప్లెనేషన్ గా చాలా మంచిగా అయితే ఫంక్షన్స్ లాంటివి కండక్ట్ చేసి చాలా బాగా చేస్తారు అనమాట. అండ్ రామన్ ఎఫెక్ట్ ఎప్పుడైతే కనిపెట్టారో మనకి అప్పటి నుంచి అయితే మన ఇండియాకి టెక్నాలజీ డే బై డే చాలా ఇంప్రూవ్ అయింది అనమాట. రీసెంట్ గా 2 days బ్యాక్ అయితే ఇజ్రాయెల్ ఇరాన్ పైన అయితే అనుకోకుండా అటాక్ చేసింది. అసలు దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇరాన్ లో న్యూక్లియర్ వెపన్స్ అయితే చాలా హై టాక్సిక్ అటమ్ బాంబ్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి. వాటిని దుష్ణం చేయడానికి మన ఇజ్రాయెల్ అయితే వాటి మీద అయితే అటాక్ చేసింది. దీనికి సపోర్టెడ్ గా కొన్ని కంట్రీస్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కలిసి కనుక ఒక్కసారి కనుక వార్ మనకి రివర్స్ అయితే 3వ ప్రపంచ యుద్ధం మన జనరేషన్ లో చూడొచ్చు అనమాట. బట్ 3వ ప్రపంచ యుద్ధం జరగకూడదని అందరూ కోరుకోండి. ఇదైతే అనుకోకుండా అయితే అటాక్ చేస్తే ఆల్మోస్ట్ కువైట్ అండ్ యూఎఫ్ అండ్ దుబాయ్ ఈ సైడ్ లో అయితే ఆల్మోస్ట్ వాళ్ళు రాకెట్ జెట్స్ అయితే ఆల్మోస్ట్ ఆ బాంబులు అయితే వేసుకుంటూ పోతున్నారు అనమాట. బట్ అది ఒక చిన్న హెచ్చరిక లాంటిది అనమాట, పెద్ద వార్ అయితే కాదు. అది వార్ అవ్వకూడదని కోరుకున్నాం. ఓకే, నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెంబర్ 7 వచ్చేసి రీసెంట్ గా పార్లమెంట్ లో ఒక ఎంపీ ఫస్ట్ టైం అనమాట పేదవాళ్ళ కోసం నిజాయితీగా నిలబడి మాట్లాడాడు అనమాట. తను మాట్లాడిన మాట ఒకసారి వినే ముందుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెలికమ్యూనికేషన్ తీసుకున్నాం. టెలికమ్యూనికేషన్ కి వణికిచ్చాడు అనమాట. ఏ విషయంలో వణికిచ్చాడు? ఇప్పుడు ఆయన చెప్పిన మాటలో మెయిన్ మాట ఏంటంటే క్యాలెండర్ లో 30 రోజులు కానీ 35 రోజులు కానీ ఉంటాయి. బట్ మా రీఛార్జీలు ఎందుకని 28 రోజులు ఉంటున్నాయి, 30 రోజులు మాకు కనపట్లేదు అని గట్టిగా నిలదీసి అడిగాడు. బట్ అక్కడ రెస్పాన్స్ లేదనమాట. అండ్ దాంతో పాటు ఇప్పుడు మనకి ఒక రీఛార్జ్ చేసాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ సిమ్ చేసినప్పుడు మీకు 28 days వ్యాలిడేషన్ అయితే ఉండిద్ది. వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత అవుట్ మీరు నుంచి వేరే వాళ్ళకి ఫోన్ చేయాలంటే అది బ్లాక్ అయిపోతుంది, ఎందుకంటే రీఛార్జ్ లేదు కాబట్టి. బట్ అవతల మనం ఫోన్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో దాన్ని కూడా బ్లాక్ చేసేసారు. దాంతో పాటు మన సిమ్ కూడా బ్లాక్ చేస్తారంట రీఛార్జ్ చేసుకోకపోతే. అసలు ఎవరు రైట్ ఇచ్చాడని చెప్పి ఆయన అయితే గట్టిగా నిలదీసి అడిగాడు. ఈ టెలికమ్యూనికేషన్స్ కి అయితే ఉనికైతే మామూలు పుట్టలేదు. ఫ్యూచర్ లో ఈయన కనుక గట్టిగా నిలబడి మాట్లాడితే ఈ పథకాలు అయితే ఉన్నాయి కదా, ఇప్పుడు ఎవరైతే ఇన్కమింగ్స్ కూడా రాకుండా చేసి పెడతారో వాటిని కూడా నిషేధించేసి ఇన్కమింగ్స్ కూడా వచ్చేటట్టు ఏమన్నా చేసే ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దాంతో పాటు నేను మెయిన్ చెప్పిన మాట ఏంటంటే ఒక పేదవాడికి ఒక రీఛార్జ్ చేయాలన్నా కానీ ఏదైనా చేయాలని ట్యాక్స్ కట్టే ప్రతి ఒక్క పేదవాడికి నేనైతే అండగా ఉండి నిలబడి మాట్లాడాను అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం రీఛార్జెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ప్రతి ప్రొడక్ట్ కొనే కాడ మనం జిఎస్టీ అని మిగతా ఇంక్లూడింగ్ ట్యాక్సెస్ అన్ని కడుతున్నప్పుడు దాని నుంచి మనకు వచ్చే బెనిఫిట్ కూడా కావాలి కదా. ఏ బెనిఫిట్ లేకుండా నువ్వు ట్యాక్స్ యూజ్ ఏముందని చెప్పి ఒక సామాన్యుల కోసం అయితే ఈ ఎంపీలో మనకి నిజాయితీగా మాట్లాడారు అనమాట. తన పేరు ఏదో కాదు, రాఘవ్ చండే. వీడియో ఎంతవరకు చూస్తే కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతో పాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మంచి తీస్తాను. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో అక్కడ కామెంట్ కూడా చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను అనమాట. బాయ్.